మరి పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత అంటే ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కథ ఇక దాని మీద చెప్పుకుందాం ఇవాళ. ఎందుకంటే ఇక అదే మూత మోగుతుంది మధ్యలో మోత. ఇక మరి వాళ్ళకు ఎంత చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు తొవ్వకొస్తలేరట. ముందుగాల మహా పేపర్ తీసుకుంటే బలూచిస్తాన్ నేత స్వాతంత్ర్య ప్రకటన, ఢిల్లీలో రాయబార కార్యాలయం కోసం భారత్కు విజ్ఞప్తి, భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. ఇప్పుడు మన ఇండియాకు పాకిస్తాన్కు పంచాయతీ అవుతుంటే ఇప్పుడు బలూచిస్తాన్ వెనకడికి ఇప్పటికే 4 సార్లు పాకిస్తాన్కు మనకు యుద్ధం అయింది. అందులో ఇక 4 సార్లు పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు. అయినా సిగ్గు లజ్జ లేకుండా ఈ ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటా దేశ సంపద అప్పులు తెచ్చి మొత్తం వీళ్ళకే నూకుతురు. ఎవరికి? ఉగ్రవాదులకు. ఉగ్రవాదులను పెంచాలి, పోషించాలి, వాళ్ళని తినబెట్టాలి, తాగబెట్టాలి, బయట దేశాల మీదకి ఉసిగొల్పాలి, పక్క దేశాల మీదకి ఉసిగొల్పాలి. ఇక ఇదే వీళ్ళ కథ. ఆడ తిండికి తిప్పలకు లేక రోడ్ల మీదకి వచ్చి జనాలు బువ్వా బువ్వా అన్నం అన్నం ఆకలి ఆకలి అని అలవాటిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నీరు ఏరులై పారుతున్నా కానీ ఈ పాకిస్తాన్ బడవగాళ్లకు సిగ్గి లజ్జలేదు. వీళ్ళకి ఏమన్నా అయితే గిచ్చి పంచాది కావాలి. ఇక ఇప్పుడు పక్కపంటి బలూచిస్తాన్ వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతుర్రు. మా మీద మీ పెత్తనం ఏంది, మా మీద మీ పెత్తనం ఏంది, మామూలుగా ఎక్కడ గొడవ కూడా చేస్తుర్రు అని ఇక మరి ఒకప్పుడు వీళ్ళ మీద పాకిస్తాన్ వాళ్ళు పోరాటం చేసి యుద్ధం చేసి దీన్ని పాకిస్తాన్ కలుపుకురు బలూచిస్తాన్. ఇప్పుడు మా దేశం మాకు కావాలి, అట్లయితేనే మేము బాగుపడతాము, మీ చేతుల్లో ఉంటే మాకు నరకయాతన, మేము బతకలేము అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వెనకడికి ఇప్పుడు 4 సార్లు యుద్ధం చేస్తే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగితే ఇక మరి ఆ యుద్ధంలో పాకిస్తాన్ 4 సార్లు ఓడిపోయింది. అప్పుడు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ పాక్కు భారత్కు యుద్ధాలు జరుగుతుంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా ఏర్పడ్డది. ఏది ఈ యుద్ధాల వలన. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఇదే అదును ఆడంగా భారత్ పొడుస్తుంది, గట్టిగా పొడుస్తుంది. ఇక్కడ మనం కూడా చిన్నగా జ్వరవాడి ఇప్పుడు మనదేందో మనం ఇప్పుడు అదును అంగు ఇదే కాబట్టి చిన్నగా దండలాడదామని ఇక ఇప్పుడు ఈ బలూచిస్తాన్ వాళ్ళు కూడా దేశం కోసం వాళ్ళు ఇప్పుడు నడుం బిగించురు, కంకణం కట్టుకురు. చూడాలి మరి. అందుకనే ఢిల్లీలో రాయబార కార్యాలయం కోసం భారత్కు విజ్ఞప్తి, భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకోబోతుందట. బలూచిస్తాను స్వాతంత్ర్య ప్రకటనగా మరి చూద్దాం రేపు ఇంకా ఏం జరుగుతుంది, వీళ్ళ పోరాటం ఎందాక వస్తుంది. ఆలయాల్లో పూజలు చేయాలి, భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నాం, అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. ముందుగాల భారత ఆర్మీ అని మరి సురేఖక్క మాత్రము ఒక ఆయవన ముచ్చట లేవనెత్తింది. మరి పూజలు చేయరు. ఎందుకంటే భారత ఆర్మీ కంటి మీద కునుకు లేకుండా భార్య పిల్లల్ని వదిలిపెట్టి అమ్మ అయ్యకు దూరం అయ్యి ఇలా బార్డర్లో ఇలా మన కోసం, మన దేశం కోసం దేశభక్తితోటి మేము సస్తే దేశం కోసమే చావాలి, మా కుటుంబం కోసం కాదు, నా కోసం కాదు అన్నట్టుగా వాళ్ళు మరి తనువులో అణువులో దేశభక్తిని నింపుకొని పోయి ఇవాళ బార్డర్లో ఉండి ఇవాళ దేశానికి కట్టు కావలిగా ఉండి ఇవాళ ఎవరైతే శత్రుదేశం పాకిస్తాన్ వాళ్ళు మరి మన దేశం మీద అడుగు పెట్టకుండా మన దేశ ప్రజలను ఇంకా బలి తీయకుండా బలిగొనకుండా మరి ఆ రకంగా వాళ్ళు ప్రాణానికి వెనకాడకుండా మా ప్రాణం పోయినా ఏం లేదు, మా ప్రాణం పోయినా రేపు మా బొంద మీద ఈ భారతదేశం జెండా పెట్టుర్రి, మేము దేశం కోసం చచ్చిపోతామనే యువత మరి ఎంతోమంది మన ఆర్మీలో చేరిరు. ఇవాళ పాకిస్తాను మరి 400 డ్రోన్లను పంపించింది. ఇంకా ఏదేదో వాళ్ళ ఉపాయాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ మన భారత ఆర్మీ వాళ్ళను ఎప్పుడు వాళ్ళు ఏం పంపిస్తుర్రు, ఏం చేస్తుర్రు అని కంటి మీద కునుకు లేకుండా ఎప్పుడు నిఘా పెట్టి చూస్తుర్రు. మన దేశాన్ని, మన దేశ ప్రజలు కాపాడుతుర్రు. పాపం ఇప్పుడు సురేఖక్క ఆలయాల్లో పూజలు చేయరు అని ఎందుకు అంటుందంటే మురళీ నాయక్ అనే పాపం ఒక ఆర్మీ అన్యాయంగా మరి పాకిస్తాన్లతోటి ఎదురుకాల్పుల్లో
ఆర్మీ కన్ను మూసిండు. మరి ఒక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి నిన్ను చూదుమా, ఓ నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి నిన్ను చూదుమా, ఓ ఏడ ఉన్నావో మార్మీ మురళి నాయకు, మా పిలుపు విన్నావా, ఈ దేశము నిన్నే తలచుకుంటుంది, నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి నిన్ను చూదుమా, ఓ ఒక్కసారి మరి మన ఆర్మీ దేశ రక్షణ కోసం దేశ ప్రజల ప్రాణాలను కాపాడడానికి కంకణం కట్టుకొని దేశ సరిహద్దుల్లో ఇవాళ ఆయన పాకిస్తాను ఎదురుకాల్పుల్లో మరి కన్ను మూసిన మరి మురళీ నాయక్ మళ్ళొకసారి ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మళ్ళొకసారి నేను కోరుకుంటుంది. అందుకనే మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క ముంగడికి వచ్చి మన భారత ఆర్మీ సురక్షితంగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉంటేనే మన దేశం బాగుంటుంది, మన దేశ ప్రజలు బాగుంటారు, మనం బాగుంటాము, ప్రతి కుటుంబం బాగుంటుంది అనేది మరి ఆమె కోరుకుంటుంది. మరి సురేఖక్క మాట విని ఆలకించి అందరూ మరి మీ ఊర్లల్లో, మీ మండలాలల్లో, మీ జిల్లాలల్లో, మీ రాష్ట్రాలల్లో అందరూ మరి మన భారత ఆర్మీ అందరూ క్షేమంగా ఉండాలి, మన భారతదేశం మరి గెలుపు ఖాయం కావాలి, మళ్ళా పాకిస్తాన్ ఓడిపోవాలి, మన భారత ఆర్మీ క్షేమంగా ఉంటేనే మన దేశం బాగుంటుందని అందరూ పద్ధతి బట్టి దేవుళ్ళకు పూజలు చేయరి, మన ఆర్మీ మేలు కోరుతూ అని ఈ రకంగా ఇక మరి కొండ సూర్యకాక ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. చలో అమల్లోకి పౌర రక్షణ చట్టం, అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ ఆదేశాలు, అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ లేఖలు. ఇక మరి మీకు ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా, ఏదైతే బాగుంటుందో అనేది ఇప్పటికే మరి రష్యాకి వెళ్ళి సుదర్శన చక్ర మరి S-400 అంటే మనం ఇక్కడ సుదర్శన చక్ర ఆనాడు విష్ణుమూర్తి ఇక మరి ప్రతి యుగంలో అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు, ధర్మం అంతరిస్తున్నప్పుడు నాకు నేనే అవతార పురుషునిగా ఈ లోకం మీద నేను జన్మిస్తా, ధర్మాన్ని కాపాడుతా అని ఆనాడు మరి విష్ణుమూర్తి ధర్మము ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు ఆయన తన సుదర్శన చక్రానికి పని చెప్పేది. అప్పుడు ఇక మరి పెద్ద పెద్ద రాక్షసులు ఇక మరి ఎవరైతే మరి చెడును ఆవహించుకొని మంచిపై యుద్ధం చేస్తుర్రో ఇక వాళ్ళను పాతాళ లోకము తొక్కేది ఈ సుదర్శన చక్రం. ఇక గట్లాంటిదే ఇప్పుడు సుదర్శన చక్ర అనేది ఇక ఇప్పుడు మరి ఎవరెవరు ఏడంగా వస్తుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ దేశంకి వెళ్ళి మన దేశం మీదకి ఏం పంపుతుర్రు, ఏ రకంగా వారు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు అనేది ఇప్పుడు మన భారతదేశం మరి ఇప్పుడున్న మోదీ సార్ ఏమంటుండయ్యా, మీ ఇష్టం, మీరు ఏ రకమైన ఇంకా పరికరాలు కొనుక్కున్నా అభ్యంతరం లేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్టుగా మరి పూర్తిగా అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారము అనేది ఇక వాళ్ళకు స్వేచ్ఛను కల్పించింది. ఇప్పటికే మొత్తం మీకే పెత్తనం అంటగడుతున్నా, మీ చేతుల్లోనే అధికారం పెడుతున్నా, మీరే దీనికి బాసులు అని ఇప్పటికి కూడా మరి మోదీ మీటింగులలో ఎన్నోసార్లు చెప్పిండు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. ఇప్పుడు అమిత్ షా కూడా
మీరు ఈ సమయంలో అత్యవసర పరికరాలు ఎక్కడికక్కడ అందరూ కొనిపెట్టుకోవాలి అనేది ఇక ఇప్పుడు మళ్ళొకసారి అమిత్ షా కూడా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరి ఈ రకంగా కల్పించిండు. మొత్తానికైతే ఇక పాకిస్తాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, దాన్ని ఎట్లా అనగదొక్కాలి, ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేకుండానే చేయాలి అనే కాడికి మరి తీర దగ్గరికి వచ్చింది. చూద్దాం రేపు కథ ఎటు మళ్తుంది, ఏంది ఏం కథ. ఇగో 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్ దుశ్చర్య. భారత సైనిక స్థావరాలి లక్ష్యంగా దాడులు. దాయాది దేశం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాక్ వినియోగించే డ్రోన్ల ప్రయోగ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. భారత్ ప్రతిదాడులతో పాకిస్తాన్కు భారీ నష్టం. పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. వివరాలు వెల్లడించిన విక్రమ్ మిశ్రీ, సోఫియా, ఓమికా సింగ్. ఇక ఇప్పుడు నిర్ణయాలు అది మన హిమాచల్ ప్రదేశ్లో క్రికెట్ ఆట. గిసవంటి కథల గిసవంటి వ్యవహారంల పానాలు ఉంటాయా పోతాయా? ఆ దొంగ బట్టవాజగాళ్ళు, దొంగ బడవగాళ్ళు ఏడంగా బాంబులు వేస్తారు, ఏడంగా డ్రోన్లను పంపిస్తారు, ఏడంగా ఏ రకంగా ఇది చేస్తారు అనేది ఇప్పుడు భారతదేశం అంతా మరి కొట్టుమిట్టాడుతుంటే కొంతమంది క్రికెట్ అని హిమాచల్ ప్రదేశ్ పోయి గ్రౌండ్లో పోతే పోరి ఇడికెళ్ళి పోరి అని వాళ్ళకెళ్ళి అందరు నిలగొట్టిరట. అంటే ఈ యుద్ధ సమయంలో ఇటువంటి మరి మంది ఎక్కువ ప్రోగయ్యే ఈ కార్యక్రమాలు రద్దు చేసుకుంటేనే మరి జన నష్టం కాకుండా ఉంటుంది. చెప్పలేము ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు. మరి ఏడంగా ఏ గండం ఎదురవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇక మరి గా రకంగానైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్తాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తుందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగులతో కలిసి విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. చూస్తుర్రా 36 ప్రాంతాల్లో మన ఇండియా మీద, శాంతి దేశమైన మన ఇండియా మీద, ధర్మ దేశమైన మన ఇండియా మీద ఇగో 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో ఇగో మళ్ళీ ఈ రకంగా వాళ్ళు చెలరేగిపోతున్నారు. వినాశకాలి విపరీత బుద్ధి, చెడపకురా చెడేవు అంతా గంపంత కన్ను పెట్టుకొని ప్రకృతి చూస్తుంది. ధర్మ మార్గంలో నడిచే భారతదేశం సంగతి ఏందో తెలుసు ప్రకృతికి. కానీ ఈ పాకు మరి పాతాళానికి పడిపోతందుకే వీళ్ళకు ఈ వక్రబుద్ధులు. ఇంకేం రాశారు మహాపత్రికల? డిఫెన్స్ ఫండ్కు విరాళాలు ఇద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం. ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని సుముఖత. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించాలని బట్టీకి సూచన. మంచి సారు, మీ కడుపు సలగుండా డిఫెన్స్ ఫండ్కు మీరు విరాళాలు ఇవ్వాలి. మీరు అందరు కలిసి ఒక్క నెల జీతం ఇచ్చినా కానీ మరి అవి బాగానే అవుతాయి. ఇక మరి తక్కువ ఉందా ఒకరొకరికి? బాగానే 2 లక్షల కానుంచి 3-4 లక్షల దాకా ఉన్నది. జర అందరు ఇస్తే జర ఇంతో అంతో ఆసరా అవుతుంది. ఆనాడు రాముల వారికి యుద్ధం చేసే సమయంలో ఒక ఉడత కూడా సాయం చేసింది. ఇవాళ మరి మీ పైసలు, మీ నెల జీతాలు ఇవాళ ఎన్నో ప్రాణాలను కాపాడే ఆయుధాలు అవుతాయి. మరి ఇవాళ భారతదేశం సుభిక్షంగా ఉంటందుకు కారణమవుతుంది. అందుకనే ఇవాళ మీ నెల జీతాలు వృధా పోవు. మీ నెల జీతాలు తప్పక మానక మరవక మరి మీరు చర్చ పెట్టి ఇవ్వాలి అనేది మాత్రం మీరు ఒక కొలిక్కి రావాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. బోర్డర్లో మళ్ళీ టెన్షన్. చీకటి పడితే చాలు దాడులకు దిగుతున్న పాకిస్తాన్. సరిహద్దు 11 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు. వార్ సైరన్ మోగించిన భారత సైన్యం. తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం. ముప్పేట దాడి చేసిన వంకర బుద్ధి మార్చుకొని పాకిస్తాన్.
జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ టెన్షన్, చీకటి పడితే చాలు పాకిస్తాన్ చిల్లర వేషాలకు దిగుతుంది. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శుక్రవారం రాత్రి యూరి, కుప్వారా, పూంచ్, నౌగం, సాంబా, తంగదార్ సెక్టార్లలోని భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. ఓవైపు కాల్పులు చేస్తూ మరోవైపు సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను మరోసారి బ్లాకౌట్ చేశారు. జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ బలగాలు పాలకులకు తెగబడ్డాయి. దీంతో సహనం నశించిన భారత సైన్యం ప్రతిదాడులకు దిగింది. ఎల్ఓసి సరిహద్దుల్లో వార్ సైరన్ మోగించినట్టు తెలుస్తుంది. ఇది కథ. వాళ్ళు చిల్లర వేషాలు, వాళ్ళై చిల్లర బుద్ధులు. ఇప్పుడు కుండ నిండా నీళ్ళుంటాయి, తొలకాయి. కుండ సగం నీళ్ళుంటే అది ఇటు అటు శెల్పాట్లాడుతుంది. ఈ పాకిస్తాన్ ముండగొడుకులకు మరి ఎందుకు లజ్జ, ఎందుకు సిగ్గి, ఎందుకు లేదు? ఈ రకంగా ఎందుకు చెలరేగుతుర్రు? ఈ రకంగా ఎందుకు ఉరుకులు పెడుతుర్రు? అంటే ఈ సగం బుద్ధులు ఉన్నోళ్ళు ఈ రకంగా ఎగిరి దుంకుతుంటారు. సగం బుద్ధులు ఉన్నోళ్ళు ఈ రకంగా ఎగిరి దునికి ఏళ్ళెలకల వాడతారు. అరే, రేపు మన భవిష్యత్ ప్రణాళిక ఏంది? మనం ఎట్లా ముంగడి పోవాలి? మన దేశం ఎట్లా బాగుపడాలి? మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది? తింటందుకు తిండి లేక రోడ్ల మీద అడక తింటుర్రు. అన్నవో అన్నవో రామచంద్ర అని అంగలారుస్తుర్రు. ఓ దిక్కుంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఏంది గందరగోళము? మనం అప్పు అని అప్పు తీసుకొచ్చి ఈ ఉగ్రవాదులకు పెంచి పోషించి వీరం బలవ పెట్టి పక్క దేశాలతోటి శత్రుత్వం పెంచుకొని, పక్క దేశాలతోటి పగలు పెంచుకొని మనం ఏం సాధిస్తాము? ఏం సంపాదించుకుంటాము? ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉంటే వాళ్ళ దేశంతో పాటు మనకు మంచి దోస్తానము, స్నేహబంధం ఉంటే ఇంకా కొన్ని మనకు మన అభివృద్ధికి సహకారం అందిస్తారు అన్న సోయి ఇంగిత జ్ఞానం లేదు ఈ పాకిస్తాన్ బడవగాలకు. గిట్ట తయారయ్యారు. నేటి నుంచే సుందరీమణుల సందడి. మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి. గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. రాష్ట్రంలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ప్రారంభించనున్న సీఎం రేవంత్. హాజరు కానున్న మంత్రులు. 110 దేశాలకు చెందిన కంటెస్టెంట్ల రాక. 150 దేశాల్లో టెలికాస్ట్. 3 అంచెల భద్రత కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం. చూసినారులో ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి స్టేడియంలో మరిగా ఈ అందాల భామలు కిరీటము ఎవరికి పోబోతుంది? కిరీటము ఎవరు పెట్టుకోబోతున్నారు? ఆ అందమైన ఆ రసరాగ రంజిత రమణి ఎవరు? ఇక తీరనుందాట. ఇక ఇవాళతో సురువు కాబోతుందట ఈ వయ్యారి భామల అందాల నడకలు. ఇక వీటికి 150 దేశాల్లో వీళ్ళ కథ చూడొచ్చునట. వీళ్ళ భాగవతం అంతా 150 దేశాల్లో టీవీలల్లా, ఫోన్లల్లా, లైవ్లో చూడొచ్చునట. ఇక మరి ఏంది 110 దేశాలకు చెందిన కంటెస్టెంట్ల రాక. 110 దేశాలకు వెళ్ళి ఈ వయ్యారి భామలు ఇట్లా ఊపుకుంటూ వచ్చిర్రు. ఇక మరి ఆ కిరీటం ఎవరు పెట్టుకోబోతుర్రు, ఏంది ఏం కథ అనేది తేలనుంది. చూద్దాం. వీరుడా వందనం మనం చెప్పుకున్నాం కదా, మురళీ నాయక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి యుద్ధం వస్తే మళ్ళీ ఆర్మీకి వెళ్తా.
ఈ కోళ్ళాగ మరి ఆర్మీలో చేసే కోళ్ళాగ ఇది దీనికి అన్నిటికీ భారత సైన్యం అద్భుతంగా దాడి చేసింది. కామికాసి డ్రోన్స్, రఫేల్ యుద్ధ విమానాలతో సైన్యం దాడి. పీఓకేను ఇండియా తీసుకుంటే కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్. పూర్తి స్థాయి యుద్ధం వస్తే మళ్ళీ ఆర్మీకి వెళ్లేందుకు తాను సిద్ధమని, దేశ సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భారత్ పాకుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ అటాక్ చేసిన అనేక ప్రాంతాల్లో తాను సంవత్సరాల పాటు పనిచేశానని ఈ రకంగా చెప్పుకొస్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సారు నీ కడుపు చల్లకుండా నువ్వు ఇక మరి నీ కాడ ఓపిక ఉంది, నీ కాడ అనుభవం ఉంది, నువ్వు పనిచేసిన మరి ఏదైతే నీకు ఆ అనుభవం ఉంది కాబట్టి మరి జర్ర నువ్వు కూడా పోయి షెడ్డో పడ్డావు అక్కడ జర్ర సలహాలు సూచనలు ఇచ్చుకుంటా కొన్నాళ్ళు ఈ యుద్ధం ఎట్లా దీన్ని ఎదుర్కొందాం సమర్థవంతంగా, ఎట్లా తిప్పికొడదాం, ఇంకా ఏం చేద్దాం అనేది కూడా మరి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆర్మీ కానీ ఇటు వైమానిక అటు నౌక మరి ఆ పెద్ద పెద్దలతో కలిసి నువ్వు మాట్లాడి మరి ఏదన్నా ఒక ఉపాయం చేస్తే కూడా ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం సారు. ఎందుకంటే నీకు ఇక మరి ఆనాడు చేసిన ఆ పని అనుభవం ఉంది కాబట్టి ఎట్లా మనం మెలకువలు తీసుకోవాలి, ఏ రకంగా మనం ముంగడుగేయాలి, ఎట్లా మనం జాగ్రత్తగా ఉండాలి, శత్రువుని మనం ఎట్లా ఎదుర్కోవాలి అనేది జర నీకు తెలుసు కాబట్టి సారు జర నీ సలహాలు సూచనలు కూడా జర వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కూడా జర ఢిల్లీలో జర మకాం పెట్టి జర సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టాం. ఊరందరూ ఓట్లనే పెట్టుకుంటే నక్క తోకనే పెట్టుకుంది అన్నట్టు. అరే రామచంద్ర ఏంది భాగవతము, దేశం వెళ్ళిపోయిన యుద్ధం జరిగి ఎట్ట చేద్దాం ఏం చేద్దామని ఇక మరి అందరు దాని మీద సైకొంటుంటే పాకిస్తాన్ వాళ్ళను ఎట్లా తిప్పికొడదాము వీళ్ళతోని ఎట్లా మనము ఇది చేసుకుందామని వాళ్ళు ఇది తనలాడుతుంటే పార్టీలు అందరూ ఏకమై పార్టీ నాయకులు లీడర్లు అంతా పద్ధతులు మార్చుకొని మరి దేశం కోసం అందరం ఒకటేదామని అందరం ముంగటికి వస్తుంటే ఈ కోళ్ళాగా మళ్ళీ కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టాం. ఇక దీనికి ఎప్పుడు ఇదే కొలుపాయిగా ఎప్పుడు ఎలా మా కోల్పోయినా ఇక ఏరే ముచ్చటే ఉండదు దాని కోలుపు సాల్లాగా ఏమో ఫస్ట్ పేరు ఏమో ఉన్నట్టుందిగా ఏమో అన్నట్టుంది కోళ్ళాగా. కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టాం, హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడతాం. ఇక నువ్వు వచ్చేదేముంది ఆడ లొట్టపీసు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పి అప్పు ఉడతలేదు, సర్కారు సంతకం పెట్టలేదు, శాసకాలం లేదు, అప్పుల కుప్ప ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మీరు చేసిపోయిన అప్పుకు దానికే మిత్తి నెలకు 7,000 కోట్లు కడుతున్న మిత్తి ఇంకా ఉద్దారకం చాలదా? ఇంకా మళ్ళీ ఎందుకు ఈ పత్తిత్తు పలుకులు? మీరు చేసిపోయిన అప్పుకే మిత్తి కడుతున్నా ఈ సంసారం వెళ్తలేదా అని ఆయన బహిరంగ సభలలో చెప్తుండే. ఉన్న సంసారం తెలంగాణ సంసారం ఏంది, తెలంగాణ సర్కారు సంతకం శాసకాన ఏముంది ఏమి లేదు ఏంది ఏం కథ అని పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా ఆయన చెప్పుకొస్తాడు ఏముంది. మళ్ళీ ఈయన మళ్ళీ కొత్త రాగం ఏందే నాకు అర్థం కాదు. మార్పు అని కాంగ్రెస్కు గుద్దారు. ఇప్పుడు ఏమైంది? 5 ఏళ్ళు దివాలా కోరు అనుభవించాల్సింది. రేవంత్ రెడ్డి అంతా నికృష్ట ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా చేసింది శూన్యం. త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు దిమ్మ తిరిగే షాకు ఇద్దాము. ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇప్పుడు ఇలా ముచ్చట ఎట్టుందంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంది, అత్తగారింట్లో అడుగు పెట్టింది. మరి అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు సరే కొత్తగా కూలబడితే ఎట్టుంటుంది, జర కడుపులా భయమే ఉంటుంది. ఇక మరి ఎట్లా చేయాలి ఏంది ఏం కథ అంటే ఇంట్లో సంసారం తెరవాలి కదా. ఇంట్లో సంసారం ఉప్పు ఏడుంది, కారం ఏడుంది, తొక్కేడుంది, ఏ మూలకి ఏముంటాయి, ఆంజాలు ఏడుంటాయి, బియ్యం ఏడుంటాయి, ఇంట్లో కోడిగుడ్లు ఏడుంటాయి, ఇంట్లో కోడేడ గుడ్డు పెడుతుంది, ఇంట్లో అత్త ఎట్లా ఉంటాడు, ఇంట్లో మామ ఎట్లా ఉంటుంది,
ఇదంతా తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు టైం పడుతుంది. అరే రామచంద్ర, ఏరుబడ్డ సంసారంలో మరి ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు అలా మొత్తం మీరు చిప్ప చేతికిచ్చిపోయారు కాబట్టి దీన్ని ఎట్లా తిప్పుకురావాలి, దీన్ని ఏం చేసుకురావాలి? అప్పుల కుప్పాయే. నెలకు 7,000 కోట్లు మీరు తెచ్చిన ఇప్పుడు కేసీరావు చేసిన అప్పుకే మిత్తి కడుతున్నారు. ఎట్లా అనేది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఎట్లా మనం అధిగమించాలి, ఏ రకంగా బయట దేశాలలో పెట్టుబడులు గుంజుకురావాలి. ఇప్పుడు అందాల పోటీలను తీసుకొచ్చారు. ఆ అందాల పోటీల వల్ల ఇవాళ 150 దేశాల జనాలు ఇవాళ తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ చరిత్రని చూడబోతున్నారు. మళ్ళా ఇక్కడ ఏమున్నది, ఇక్కడ పర్యాటక కేంద్రాలు ఏమున్నాయి, ఈ తెలంగాణలో చరిత్ర ఏంది, ఈ తెలంగాణలో ఉన్న వైభవం ఏంది, ఈ తెలంగాణ గొప్పతనం ఏంది, ఈ తెలంగాణ మట్టికి ఏ రకమైన విలువ ఉంది అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయి. వాళ్ళకు కూడా ఒక బుద్ధి పుట్టి అరే తెలంగాణ చరిత్ర ఇదా అన్నట్టుగా వాళ్ళకు ఆలోచన కలిగి పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన. అందుకనే 200 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ అందాల పోటీలు దిమ్మ తిరిగిపోతాడుగా చేసుకొస్తారు. బాడపండ పోతుడు కనుక గిసోని కైటబడి గాలం వేసి పరకనేసి కొరమడం పట్టినట్టు. అరే చేపపిల్లని అండేసిన మీద నీ చేపపిల్ల చదవకుండా చేపపిల్ల పులుసు పెట్టుకుంటే సమాసి సర్ది తక్కువైద్ది, చేపపిల్లని నువ్వు గండేసినవు తిగి ఆ చేపపిల్ల వేస్తేనే కొర్రమట్ట బొచ్చ పడుతుంది. అందుకనే ఇప్పుడు 200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడితే వాళ్ళ 150 దేశాలలో మొత్తం దీని అంతా కథ చూసి ఓహో ఇదా అన్నట్టుగా పెట్టుబడులు వస్తాయి, ఉరికొస్తాయి తెలంగాణ. కానీ వాళ్ళు చూస్తారు మీరు చేసిన బువ్వ, మీరు చేసిన వ్యవహారం, మీరు చేసిన అప్పుల కుంపడికి మళ్ళీ ఏం చక్కగా ఎందుకు ఈ ఉద్దారకం. ఇప్పుడు గిది మాట్లాడరాదు, దేశం గురించి మాట్లాడరాదు, ఇంకా మురళీ నాయక్ గురించి మాట్లాడు, పోయిరాపు వాడికి ఆంధ్ర పోయిరాపు. ఇక నారచంద్రయ్య కూడా మరి ఫోన్లో మాట్లాడిండట. ఇక మరి మురళీ నాయక్ వాళ్ళ పాపం ఆయన చెప్పుకున్నాక ఇలా వాడుకున్నాం కదా, ఆర్మీ పాకిస్తాన్ ఎదురుకాల్పులో చచ్చిపోయిండు. ఇక మరి చిన్న ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ కూడా మరి భరోసా ఇచ్చినట్టు ఆ కుటుంబాన్ని మరి ఏ రకంగా ఆదుకుంటారో ఏం కదో చూద్దాము. నువ్వు కూడా ఆయన బుర్ర ఉరికి పంజాబ్ రాష్ట్రాల రైతులకు చెక్కులు వంచుతురుగా, ఇవాళ రాదు. ఏమవుతుంది, మానవత్వమే కదా, మన దేశం కోసమే తనలాడిండు కదా, మన దేశం కోసమే పోరాడిండు కదా, మన దేశం కోసమే ప్రాణం ఇచ్చిండు కదా. గందాక పోయిరా ఏపీలో అడుగు పెట్టి ఆ కుటుంబానికి నువ్వు ఏం భరోసా ఇస్తావో ఇచ్చిరా ఇవ్వాలి కాకపోతే రేపు పోయిరా. అరే దేశంలో ఏమి నడుస్తుంది ఇప్పుడు, దేశం ఎట్లా కాపాడుకుందామన్న సోయి లేదు. అంటే అత్త మీద కోడలు లెక్క ఎదిగి పంచాది. ఇదేంది, అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు, వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్. వృత్తి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులు అందజేత. సరే మంచిది. వీరుడా వందనం. దా బరితెగించిన పాక్ పౌరులపై అటాక్. ఎల్ఓసి వెంట పాక్ విచక్షణ రహిత కాల్పులు. సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలపైకి మోర్టల్ షెల్స్ దాడిలో సైనికుడు సహా 2 పౌరుల దుర్మరణం. 3 రోజుల్లో 19కి చేరిన మృతుల సంఖ్య. పంజాబ్ ఫిరోజ్పూర్లో 3 తీవ్ర గాయాలు. సమర్థంగా దాడుల్ని తిప్పికొడుతున్న భారత సేన. ఢిల్లీలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ. టెరిటోరియల్ ఆర్మీ రెడీ చేయాలని కేంద్రం ఆదేశం. సైన్యానికి సంఘీభావం. ఎక్కడ ఇది? ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రదర్శన జరిగింది. హైదరాబాదులోని ఇందిరా పార్క్ నుంచి
ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు జరిగిన ఈ ర్యాలీకి ఎమ్మెల్సీ కవిత నేతృత్వం వహించారు. వీరమరణం చెందిన జవాన్ మురళీ నాయక్కు నివాళులు అర్పించారు. నేలగూలుతున్న దాయాది డ్రోన్లు. రెండో రోజు పాక్ దుస్సాహసం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపైకి దాడులకు యత్నం. వచ్చిన డ్రోన్లను వచ్చినట్టు కూల్చిపారేస్తున్న భారత్ సైన్యం. జమ్మూలోనే 100కు పైగా ధ్వంసం. సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్. దేశమంతా అలర్ట్. పాక్ పక్కలో బలూచ్ బల్యం. బిఎల్ఏ వరుస దాడులతో సైన్యం ఉక్కిరి బిక్కిరి. స్వతంత్ర దేశంగా ఐరాస గుర్తించాలి వేర్పాటువాదులు. చూద్దాం మరి వాళ్ళు కూడా దేశం కావాలని కోరుకుంటుర్రు, కొట్లాడుతుర్రు. ఇక మరి ఆల పంచాయతీ దాకా వస్తుందో చూద్దాం. ఇంకా ఇంట్లో ఇదే ఉందంత. జ్యోతి. ఉద్రిక్తంగానే పంజాబ్లోని అమృత్సర్ నగరంలో లైట్లు ఆర్పేయడంతో అంధకారం అలుపుకున్న దృశ్యం. లైట్లు ఎందుకు ఆర్పేస్తున్నారు ఏంది ఏం కథ అంటే, మరి పాకిస్తాన్ చిల్లరగాళ్ళు, అల్పబుద్ధిగాళ్ళు ఎప్పుడు ఏ క్షణం ఎట్లా చీకట్లో కూడా వాళ్ళు లైట్లు ఉంటే మరి వాళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈ లైట్లు కూడా బంద్ చేసి సైరన్ ఇయ్యగానే జనాలు అప్రమత్తం అయిపోతున్నారు. ఎక్కడికక్కడ ఇళ్ళలో దొరబడుతున్నారు బయటికి వెళ్ళకుండా. అందుకనే లైట్ బంద్ చేస్తున్నారు. ఎగోది నగరంలో లైట్లు ఆర్పేయడంతో అంధకారం అలుపుకున్న దృశ్యం. ఈ అంధకారం చల్లకుండా, అంధకారం అప్పటిదేమో కానీ పానాలు పోతట్టున్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చీకట్ల వాళ్ళు ఏ టైంకు ఏడంగా వస్తున్నారు ఏం కథ అనేది వాళ్ళ ప్రయత్నం చేసుకుంటేనే జనాలను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇదేంది టర్కీ షూట్. 200 బుల్లెట్ కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చిన టర్కీ. వానికి లజ్జెందుకు లేదో సిగ్గెందుకు లేదు. అయినా లెక్క చేయని భారత సైన్యం. పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్. ఈయనకి ఇప్పుడు పాకిస్తాన్ సంగతి ఏం తెలిసిపోయింది ప్రపంచ దేశాలకు. ఇప్పుడు 10-15 ఏళ్ళ సంది పాకిస్తాన్ వాళ్ళు అన్నట్టుగా పోయింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు నిజంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో జనాలు అల్లకల్లోలం ఆగమాగం అయిపోయినా పర్వాలేదు. దేశంలో కరువు నెలకొని జనాలు చచ్చిపోయినా పర్వాలేదు. కానీ వీళ్ళదేంది, పాకిస్తాన్ అంటే పగ, పాకిస్తాన్ అంటే ఈర్ష్య, పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఈ పాకిస్తాను ప్రపంచ దేశాలకు ఏం చెప్తున్నా ఈ పాకిస్తాన్ బుద్ధిని చూసి అంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతోని గొడవ పడుతుర్రు. ఇండియా మళ్ళీ స్పందించి ఈ రకంగా వాళ్ళని మళ్ళీ ఎదుర్కొంటుంది అంటే మొత్తానికి ఇక్కడ తప్పు పాకిస్తాన్ది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరి చెలరేగిపోతున్నారు. ఆ ఉగ్రవాదులకు ఇవాళ పాకిస్తాన్ వాళ్ళే, పాకిస్తాన్ సర్కారే వాళ్లకు ఊతమిచ్చి బలమిచ్చి ఇవాళ వాళ్ళని తినబెట్టి తాగబెట్టి ఇవాళ దున్నపోతులను పెంచినట్టు ఆంబోతులను పెంచినట్టు పెంచుతుర్రు. దేశ జనాభా ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఉగ్రవాదులకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అంటే వీళ్ళు ఎంతసేపటికి అప్పటికేది ఏమిటికి ఉగ్రవాదులను పెంచి పోషించడానికి అనేది ఇప్పుడు అర్థమైంది ప్రపంచ దేశాలకు. మరి ఈయనకి ఎందుకు సిగ్గిలేదు టర్కీవానికి? టర్కీ దేశానికి ఎందుకు సిగ్గిలేదో ఎందుకు లజ్జలేదో, వీడు 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చిన టర్కీ. ఇక వీని ఏమనాలి, వీని ఎట్లా తిట్టాలి? వీనికి నాశనం కాలానికా? మరి వీడు ఉంటాడా పోతాడా వీని దేశం కూడా? యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాషలో దానిని టర్కీ షూట్ అంటుంటారు.
19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్లుగా శత్రుపక్షాన్ని అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ ఇప్పుడు తుర్కీయే. టర్కీ ఇప్పుడు తుర్కీయే. తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇగో తుపాకీతో కూడిన టర్కీ డ్రోన్. ఇంకో తుపాకీ కనపడుతుందా? ఈ డ్రోన్లనే ఇగో తుపాకీ. తుర్కీ డ్రోన్లను పాక్ క్షిపణుల్ని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి. పాక్ ప్రయోగించిన 90% పైగా ఆయుధాలను గాలిలోనే అడ్డుకొని పేల్చివేయగలుగుతున్నాయి. భారత్లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్మూ, ఉదంపూర్ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై, చివరికి పౌర ఆవాసాలపై కూడా వరుస దాడులకు దిగింది. ఇందుకోసం పాక్ వివిధ రకాల డ్రోన్లు, క్షిపణుల్ని ఉపయోగించింది. గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ 300 నుంచి 400కు పైగా తుర్కీ డ్రోన్లను భారత్పైకి ప్రయోగించిందని ఈ కథ నడుస్తుంది. చూస్తుర్రా? ఇక ఇక్కడ చూడండి, మన పెద్ద మనిషి త్రివిధ దళాధిపతుల రక్షణ మంత్రి రాజ్నాథ్, భద్రతా సలహాదారులతో ప్రధాని మోదీ సమావేశం. ఇంకా ఏ రకంగా మనం పాకిస్తాన్ వాళ్ళని చిత్తుగా ఓడించాలి, వాళ్ళని ఎటు గొలగాకుండా చేయాలంటే మనం ముందడుగు వేయాలి అనేది ఇగో మళ్ళీ వీళ్ళు ఉపాయం చేస్తున్నారు. మరి సమావేశంలో మరి మాట్లాడుకుంటున్నారు ఎట్లా ఎదుర్కొందామని. నిత్యావసరాలకు కొరత లేదు, యుద్ధం అవుతుంది. ఓ అమ్మ నిన్న పెట్రోల్ ధర పెరిగింది, అది పెరిగింది, డీజిల్ దొరుకుతలేదట, పెట్రోల్ దొరుకుతలేదట, మూతపడబోతున్నాయట, యుద్ధం అవుతుందట, అదాట ఇదాట అని దండం పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫేక్ వార్తలు మొత్తం గాలిస్తూ ఉన్నాయి. ఒకడొకడు వామ్ము పెట్రోలు డీజిల్ దొరకదాట, అదాట ఇదాట, రేటు పెరుగుతుందట, ఇది ఇట్టినట అదటినట ఉరుకులో పెడుతుంది నిన్నయాల. అదంతా ఫేక్ అని మళ్ళా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అట్నే నిత్యావసరాలకు కొరత లేదు, దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాలు నిల్వలున్నాయి, ఏమాత్రం ఆందోళన అవసరం లేదు, ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు, కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు చోట్ల అడావుడి కొనుగోళ్లపై మంత్రి స్పందన. చూస్తురా? పెట్రోల్, డీజిల్, ఎల్పిజి నిల్వలు సరిపడ ఉన్నాయన్న చమురు కంపెనీలు, ఆయిల్ కంపెనీలు కూడా ఏమంటున్నాయి, మొచ్చడుంది మనకు ఆడ పెట్రోల్ డీజిల్ మస్తు నిల్వలు ఉన్నాయి, ఎల్పిజి కూడా నిల్వలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు. కొంతమంది దీన్ని సోషల్ మీడియా బయటవాసి గారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ తప్పుడు ఫోటోలు పెడుతున్నారు, తప్పుడు వీడియోలు పెడుతున్నారు, తప్పుడు వార్తలు రాసే వరకనే ఉరుకులు పెడుతుర్రు. అదంతా కాదు, ఇగో అసలు ముచ్చట ఇది అని. ఇక నిత్యావసరాలకు కొరత లేదు, మనకు దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి, మీరు ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు అన్నట్టుగా మరి మనకు సర్కారు అభయం ఇస్తుంది, ఈ రకంగా చెప్పుకొస్తుంది. అందుకనే ఎవరు తొందరపడి ఉరుకులో పెట్టి ఆగురి. ఈనాడు పాక్కు మళ్ళీ బంగపాటు, అగ్నివీరుడా వందనం. మురళీ నాయక్ యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ, శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం, జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. పాపం చూసిర్రా? దేశం కోసం, దేశ ప్రజల కోసం నేను చచ్చిపోతే రేపు నా బొంద మీద భారతదేశం
జాతీయ జెండా పెట్టుర్రి, నాకు అదే నాకు స్వర్గలోకం అనుకుంటా అన్నట్టుగా పాపం అప్పుడప్పుడు అనేదట. వాళ్ళ సోపదగాలు చెప్తుంటే సోషల్ మీడియాలో వింటున్నాం. అది దేశభక్తి అంటే. ఇదంతా యుద్ధమే ఉంది, మొత్తం అంతా ఎక్కడ చూసినా యుద్ధం 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 యుద్ధమే ఉంది. ఇక వస్తుందిలో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక అధికారులు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల్లో పారిశుద్ధ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 4 జిల్లా పంచాయతీ అధికారులు, మరో 4 డివిజనల్ పంచాయతీ అధికారులు, 14 మంది ఎంపీడీఓలు, 28 మంది మండల పంచాయతీ అధికారులు చొప్పున మొత్తం 50 మంది అధికారులను నియమించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వీరిని నియమించామని, వీరంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించామని పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు సుజన తెలిపారు. పుష్కరాలు పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా సిబ్బందిని సమన్వయపరుస్తామని ఆమె తెలిపారు. ఇక వస్తున్నాయట పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు. ఇక మరి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజుల ఇక మరి మహాకుంభమేళా అని పెడితే ఇక మరి పాపాలు చేసిన వాళ్ళు పోయి అలా పోయి మునిగితే, ముక్కు మూసుకొని 3 మాటలు మునిగితే ఇక వాళ్ళ పాపాలు మొత్తం పోతాయి అనేది నమ్మకంతో పోయిర్రు. ఇక మరి కొంతమంది అయితే అనుకొచ్చిర్రు, సరే అనకూడదు, ఏముంది మహాకుంభమేళ పోతే మాయ రోగాలను అంటగట్టుకొచ్చుకున్నాము అంటే. ఇక మరి అక్కడ కోట్లాది మంది భక్తులు, కోట్లాది మంది వచ్చిరు కాబట్టి అక్కడ అధికారులు ఇక మరి సమన్వయం లోపంతో అధికారులు ఇక మరి వాళ్ళు నిఘా లేక మరి అక్కడ ఎట్లా చేయాలి, ఏ రకంగా భక్తులకు మనం సౌకర్యం కలిగించాలి, నీళ్ళను కలుషితం కాకుండా మనం ఎట్లా చూసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది ఇక మరి అధికారుల లోపం వల్ల కొన్ని తప్పులు జరిగి కొంతమంది ఇక మరి అక్కడ నీళ్ళల్లో ఇక మరి బ్యాక్టీరియా అనేది ఇక మరి అది వృద్ధి చెంది ఆ బ్యాక్టీరియాతోటి కొంతమందికి మరి నొప్పులతోటి రోగాలతోటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా మనకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందుకనే ఇక్కడ ఏమంటారు, పుష్కరాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఉంటారు. మన తెలంగాణ కూడా ఇప్పుడు పుష్కరాలు అనగానే ఇక మనం చేసిన పాపాలు మొత్తం ఇంట్లో పోతాయి, మనం చేసిన పాపాలు మొత్తం ఇలా వెళ్ళిపోతాయి. అందుకనే ఏం చేయాలి, పోయి స్నానం చేయాలి. చేస్తే మనం ఏ పాపం చేసినా ఇక అలా ఇక మనం కడుక్కున్నట్టు, ఏ దోషం ఉండదు. అది ఇగో ఇది కథ, ఇది జనాలు నమ్మేది గిది. అరే మనం గాయలుగా పాపం చేస్తుంగా గది చేస్తుంది గిజ్ చేస్తుంది, ఇదంతా మళ్ళీ ఎట్టుంటుంది, మనం అలా మునిగితే కానీ ఆ పవిత్రమైన ఆ నీళ్ళల్లో మునిగితే కానీ మన పాపాలన్నీ తొలగిపోతాయి, మన పాపాలన్నీ ఎడవాసిపోతాయి అనేది ఇక మన జనాల నమ్మిక. కాబట్టి ఇక దగ్గరికి వచ్చింది. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల్లో పారిశుద్ధ్య పర్యవేక్షణ కోసము ఇక మరి సీతక్క ఇక ఆమె ఆదేశాలు ఇచ్చిందట. బాగానే 14 మంది ఎంపీడీఓలు, 28 మంది మండల పంచాయతీ అధికారులు, మొత్తం 50 మందితోటి మరి ఇక ఒక కమిటీ వేసినట్టు. ఇక కమిటీలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య లోపం అనేది కనబడకుండా ఉండాలి, తలెత్తకుండా ఉండాలి అని ఇక సిబ్బందికి మరి ఆదేశాలు ఇచ్చిరట. చూద్దాం ఇక రేపు మరి ఎంతమంది పోతారో పాపం చేసిన వాళ్ళు. సాక్షి చెప్పుకున్నావా? సాక్షి దాయాది మళ్ళీ బరితెగింపు. ఏముంది,
అమరుడా నీకు వందనం. యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉండాలి. ఇదేంది? 4 యుద్ధాల్లో 3 కాంగ్రెస్ హయాంలోనే చామల శరానికి వచ్చిండు. ఏందో పాకిస్తాన్తో జరిగిన 4 యుద్ధాల్లో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1947లో జవహర్లాల్ నెహ్రూ, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి, 1971లో ఇందిరాగాంధీ హయాంలో 3 సార్లు యుద్ధం జరిగిందని, 1999లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధానికి కూడా మద్దతిచ్చామని వెల్లడించారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కు కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. అంటే ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుందంటే ఎక్కువ ఏది కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం అంతా ఇక మరి ఇక వాళ్ళతో రాసుకొని పూసుకొని ఉండే వ్యవహారమే అన్నట్టుగానే ఉంటుంది అనేది కొంత సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. అందుకనే లేదు 4 యుద్ధాల్లో 3 సార్లు కాంగ్రెస్ హయాంలోనే మరి యుద్ధం జరిగింది. నెహ్రూ ఉన్నప్పుడు ఒకపారి 40 ఏళ్ళ, 1940 ఏళ్ళ, 1965 లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా, మళ్ళా 1971లో ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. మేము ఎప్పుడైనా మరి ఇక పాకిస్తాన్ ఓడగొట్టాం, పాకిస్తాన్ అంత చూసినాం. ఇప్పుడు జరిగే యుద్ధంలో కూడా ఆపరేషన్ సింధూర్ కూడా మేము సహకరిస్తాం, మా వంతు మా బాధ్యతగా మేము ముందుంటాం అని ఇక ఇప్పుడు అనుకొస్తుండు. ఇక చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట సంగతి అనేది ముందు చూద్దాం. ఇక